మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించునుగాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 2:7. నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదంటున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, నీకు ఇంతవరకు నీకు తోడై ఉన్నవాళ్ళు నిన్ను చేయి విడిచి వెళ్ళారేమో, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు. ప్రియ దేవుడి బిడ్డ, అందరు నీకు దూరం అయిపోయారేమో. నీ లేమిని బట్టి, నీ స్థితిని బట్టి, నీ పరిస్థితులను బట్టి అందరు దూరమైన పరిస్థితులు ఉన్నారేమో. ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కనుక నీకు ఏమీ తక్కువ కాదని ప్రభు మాట్లాడుతున్నాడు. మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చూడండి, అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించబడుతున్న సమయంలో ఈ 40 సంవత్సరాలే కాదు, మీకు ముందు కూడా నేను తోడయ్యండి మిమ్మల్ని నడిపిస్తాను, నేను మీకు ఏది తక్కువ చేయనని కృపగల దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, వారికి సర్వోన్నతమైన దేవుడు ఏది తక్కువ చేయలేదు. చూడండి, వారు తినడానికి ఆహారాన్ని, మన్నాన్ని కురిపించాడు. ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు వాళ్ళు మాంసం కావాలని పూర్వీల పక్షులు ఇచ్చారు. వారు వస్త్రాలను మాయలేదు, వాళ్ళు చెప్పులు అరగలేదు. ప్రియ దేవుడి బిడ్డ, వారిని ఏమీ తక్కువ చేయకుండా వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి, ఆశీర్వదించబడే స్థలంలోకి నడిపించినట్లుగా ఈ ఉదయకాల్సిన వాక్యం అంటున్నా, నీ జీవితంలో కూడా నా ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, ఏమి తక్కువ కాదు అంటున్నాడు ఆయన. ఇంతవరకు నీకు తోడై ఉన్న నీ భర్త నీకు దూరం అయిపోయి ఈరోజు నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలా, ఈ పిల్లలకి ఎలా వివాహం జరిగించాలా, ఎలా మేము పోషించబడాలని ఒకవేళ భయపడుతున్నవేమో. కనుక ప్రభు అంటే నేను పోషిస్తాను, నీకేది నేను తక్కువ చేయను అంటున్నాడు. కనుక ఇంతవరకు ఎవరు దూరం అయిపోయారు? ఎవరు నీకు తోడై ఉంటున్నావు అన్నవారు, ఇంతవరకు నీకు సహాయకరంగా ఉంటానన్నవారు దూరం అయిపోయారు. దాన్ని బట్టి కలవరపడుతున్నావు, దాన్ని బట్టి కృంగిపోతున్నావు. సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, నేను తోడై ఉన్నాను, మీకేది తక్కువ చేయను. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తోడైండి తక్కువ చేయకుండా వారు కావాల్సిన సమృద్ధిని దయచేసినట్లు ప్రభు. ప్రియ దేవుడి బిడ్డ, ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా నా దేవుడు నీకేది తక్కువ కాకుండా దేవుడు నీకు తోడై ఉండి నా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను పోషించిన దేవుడు శక్తివంతమైన దేవుడు. నేను ఆశీర్వాదాలు నడిపించే శక్తివంత దేవుడు. ప్రభు యొక్క ప్రణాళిక ఉద్దేశం ప్రకారం నడిపించే దేవుడై ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో వాక్యమైన నీ జీవితంలో ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకేది తక్కువ కాదు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకడ్డ స్తోత్రాలయ, ఉదయకాల సమయం ధైర్యగల మాట మాట్లాడినందుకు స్తోత్రాలయ. నీకు తోడై ఉన్నాను, నీకేది తక్కువ కాదంటున్నావు ప్రభు, నీకే స్తోత్రమయ్య. ప్రతి బిడ్డను దీవెనకరంగా మార్చి నీ నామాన్ని ఘనపరుచుకో, కృప చూపించి నా తనకు స్తోత్రమయ్య. మీరే తోడై నడిపించి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మీరందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.